సో, ఫైనల్లీ మనమైతే జీప్ సఫారీకి స్టార్ట్ అయ్యామనమాట. ఇక్కడ లోపల కొన్ని పాయింట్స్ ఉంటాయంట. అంటే రిపుల్ వాటర్ ఫాల్స్ ఇంకా కొన్ని డ్యామ్ అలాంటివి. మన వెహికల్స్ కొంత దూరం వరకెళ్తాయి. దాని తర్వాత అయినా గాని మనం జీప్స్ ఇలాంటివి తీసుకొనెళ్ళాలి. సో, దానికంటే బెస్ట్ ఏంటంటే మనకి జీప్ సఫారీ అని చెప్పి దొరుకుతదనమాట ప్యాకేజెస్ లాగా. సంథింగ్ అరౌండ్ పర్ పర్సన్‌కి 600 500 పడతది. అండ్ మీరు ఎంజాయ్ చేయొచ్చు థరోగా. అంటే రోడ్స్ చాలా రఫ్ ఉన్నాయి. మేము ఫస్ట్ ఈ రోడ్స్ చూసి దీంట్లో మా కారైనా ఎళ్ళేదే అనుకున్నాము. కానీ ముందు ముందు చూస్తే అప్పుడు అర్థమైంది. ఓకే. మన కార్ వెళ్ళడం దీంట్లో డిఫికల్ట్ అని. అండ్ ఇటు సైడ్ మొత్తం కొంచెం పాత మున్నార్‌లా ఉంది. అంటే హౌసెస్ ఇవన్నీ గూడా కొంచెం పాతదానిలాగా. అండ్ నేను చెప్పా చూసారా చాక్లేట్ ఫ్యాక్టరీస్ కూడా ఫేమస్ అని. అదిగో కనిపిస్తుంది కదా! మున్నార్ చాక్లేట్ ఫ్యాక్టరీ అని. ఇలాంటివి చాలా ఉంటాయన్నమాట. అంటే మనం లోపలికెళ్తే చాక్లేట్ తయారు చేసే ప్రాసెస్ చూసి తీసుకోవచ్చనమాట. బట్ నాకు అంత వాల్యూ ఫర్ మనీ అయితే అనిపించలేదు. కాకపోతే ఇక్కడ తయారు చేస్తున్నారు కాబట్టి లైట్ చాక్లేట్స్ కాబట్టి తీసుకోవచ్చు. అండ్ ఈ ఏరియాలో మేము అబ్జర్వ్ చేసిందేంటంటే రెస్టారెంట్స్ గాని, హోటల్స్ గాని చాలా ఎక్కువున్నాయి. అంటే మనం మున్నార్ మెయిన్ సిటీలో కంటే గూడా ఇటు సైడ్ కొంచెం బెటర్‌గా ఉన్నాయి. వ్యూ గాని ఇవి మొత్తం చాలా బాగున్నాయన్నమాట. ఇంకా చూస్తే మాకు కొంచెం అడ్వెంచర్ రైడ్ లాగా స్టార్ట్ అయిందనమాట. అంటే మొత్తం ఆఫ్ రోడింగ్ లానే అనిపించింది. అండ్ రోడ్స్ కూడా చాలా నారో ఉన్నాయి. అంటే మనం ఒక కార్ ఎళ్తే ఇంకొక కార్ అటు సైడ్ నుంచి రావద్ది కాదు. బట్ మేము అబ్జర్వ్ చేసిందేంటంటే ఇక్కడ ఎక్కువ శాతం ఇలాంటి ఏరియాలలో మారుతి 800 ఉంటున్నాయి కార్లు. సో, మనం ఈ జీప్ సఫారీలో ఫస్ట్ స్టాప్‌కయితే రీచ్ అయ్యామనమాట. అదే రిపుల్ వాటర్ ఫాల్స్. మేము చాలా దూరం నుంచి ఒక ఆహ్, కాలువ లాంటిది చూసుకుంటూ వస్తున్నాము. కాలువ ఆర్ కెనాల్ వాటెవర్ ఇట్ ఈస్. కొంచెం వాటర్ ఫాల్స్‌లాగా కనిపిస్తున్నాయి అక్కడక్కడ. సో, ఏంటా అనుకున్నాము. చివరికి అదొచ్చి ఇది రిపుల్ వాటర్ ఫాల్స్ అనమాట. అండ్ ఇలాగే లోపలికెళ్ళిపోతే ఇంకా మనకి స్టోర్స్ ఇలాంటివి చాలానే ఉన్నాయి. కాకపోతే మీకు ఫోన్స్ వరకే ఫ్రీ అనమాట. దాని తర్వాత ఏదున్నా గాని యూ హావ్ టు పే. గోప్రో అయినా గాని, కెమెరా అయినా ఏదైనా గాని మీరు పే చేసుకొని తీసుకోవాల్సిందే టికెట్. ఇది బ్రిటిష్ వాళ్ళు కట్టిందంట హ్యాంగింగ్ బ్రిడ్జ్ ఇది.
సో, ఇది కనిపిస్తుంది గదా! ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఐరన్ బ్రిడ్జ్ అన్నమాట. బ్రిటిషర్స్ కన్‌స్ట్రక్ట్ చేశారు. ఆల్‌మోస్ట్ చెప్పడం ఏంటంటే 100 ఇయర్స్ ఓల్డ్ అంటున్నారు. అండ్ దీన్ని హ్యాంగింగ్ బ్రిడ్జ్ అని ఎందుకంటే సేమ్ మన దుర్గం చెరువులాగే ఎటువంటి పిల్లర్స్ ఉండవన్నమాట. ఇటు సైడు, అటు సైడు ఓన్లీ కాంక్రీట్ చిన్న వాల్స్ లాగున్నాయి. ఆ వాల్‌కి హ్యాంగ్ అయితుంటది. కానీ దీని మీద నుంచి వెహికల్స్ అలాంటివి ఏవి వెళ్ళవనుకుంటా. ఓన్లీ టూరిస్ట్ అట్రాక్షన్ లాగానే. అటు ఇటు చూస్తే కాలువ ఉంది. సో, మంచిగానే వాటర్ ఫ్లో ఉన్నప్పుడైతే ఇంకా బావుంటది. సో, మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి పొన్ముడి డ్యామ్ అన్నమాట. సో, ఇది కూడా మీకు జీప్ సఫారీలోనే కవర్ అయిపోద్ది. అంటే వాళ్ళు చూపించే 4, 5 పాయింట్స్‌లోనే. అండ్ దీనికి యాక్చువల్‌గా మీ ఓన్ వెహికల్‌లో కూడా రావచ్చు. నేను లాస్ట్ టైమ్ వచ్చినప్పుడు ఓన్ వెహికల్‌లోనే వచ్చాను. అండ్ ఇక్కడొచ్చేసి మీరు కయాకింగ్ అండ్ ఇది ఈకో పాయింట్ కూడా కవర్ అయిపోద్ది దీంట్లోనే. సో, ఈకో పాయింట్‌కెళ్ళాలంటే కొంచెం మనం కిందకి దిగి నడవాలన్నమాట. సో, చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో. సో, మనకి ఆ కయాకింగ్ ఈకో పాయింట్ వచ్చేసి కొంచెం కింద ఉంటదనమాట. కిందకి ట్రెక్ జేయాలి. సో, ప్రస్తుతం అయితే వాటర్ అంటే ఈ వాకింగ్ లెవెల్ వరకైతే లేవు. అండ్ వాకింగ్ లెవెల్‌కొచ్చినప్పుడు ఈ వే క్లోజ్ జేస్తారు. అండ్ ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్‌కి కనిపించే వేలో మనం ఎళ్తే ఈకో పాయింట్ వస్తది. అండ్ ఆ కయాకింగ్ గూడా ఇన్ కేస్ యాక్టివిటీ ఓపెన్‌లో ఉంటే గనక లెఫ్ట్ సైడే ఉంటాయి. అండ్ జస్ట్ ఇక్కడ నార్మల్‌గా ఫోటోస్ దిగేసి ఎళ్ళిపోవచ్చనమాట. అండ్ సో, మేము నార్మల్‌గా ట్రెక్ జేసి కిందకొచ్చి నార్మల్ ఫోటోస్ దిగి వచ్చేసాము. సో, మీరు ఎవరైనా కయాకింగ్ చేసేవాళ్ళుంటే ఇక్కడ జేసుకోవచ్చు. ఇదిగో ఇదొక కొండ అనమాట. ఈ కొండకి అటుపక్క మున్నార్, ఇటుపక్క ఇడుక్కి. సో, మేము జీప్ సఫారీలో వచ్చింది ఈ జీప్‌లో అనమాట. థార్ పాత మోడల్‌ది. సో, ఫైనల్లీ మన జీప్ సఫారీ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ మనం మున్నార్ నుంచి కూడా స్టార్ట్ అయ్యాము. అండ్ ఈరోజు నైట్‌కి మనం కొట్టాయం రీచ్ అవ్వాలన్నమాట. అండ్ మాకు లైట్‌గా వర్షం గూడా స్టార్ట్ అయిపోయింది. బట్ ఈ ఎళ్ళే దారిలో మనకి కొంచెం రోడ్స్ అనేది బాగున్నాయన్నమాట. అన్ని నేషనల్ హైవేస్ అని జెప్పారు. అండ్ కొంచెం దూరం వరకైతే బానే ఉంటాయి. దాని తర్వాత కొంచెం సింగిల్ రోడ్ వస్తదని జెప్పారు. సో, చూడాలి ముందుకెళ్ళి రోడ్స్ ఎలా ఉంటాయో. రోడ్స్ ఇలానే ఉంటే గనక మంచి స్పీడ్‌లోనే కొట్టేస్తాం.
సో, ప్రాబబ్లీ 9, 10 వరకు రీచ్ అయితామేమో అనుకుంటాము. కాకపోతే ఈ వర్షం వల్ల ఏంటంటే కొంచెం ల్యాండ్ స్లైడ్స్ లాగా అయితున్నాయి. మొత్తం మట్టి వాటర్ మట్టి మొత్తం రోడ్డు మీదకొచ్చేస్తుంది. సో, ఇంక మన సఫారీలో రెయిన్ మోడ్ ఉంది కాబట్టి రెయిన్ మోడ్ యాక్టివేట్ చేసుకొని వెళ్ళిపోవడమే. అసలు ఓ పక్క వర్షం క్రేజీగా పడుతుంది. కాకపోతే ఈ వాటర్ ఫాల్స్ కూడా చాలా బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట. మనం మున్నార్ నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు. ఇన్ కేస్ మనం అటు సైడ్ కొచ్చి నుంచొస్తే ఇటు సైడ్ నుంచి ఎంట్రీ అయితాం మున్నార్‌కి. బట్ మాకు ఎగ్జిట్‌లో వచ్చింది అండ్ వర్షం పడుతుంది అండ్ మాకు లేట్ అయిపోతుంది కాబట్టి మేము ఆగలేదు. కాకపోతే చాలా ఉన్నాయి ఇలా వాటర్ ఫాల్స్ అండ్ చాలా బ్యూటిఫుల్ ఉన్నాయన్నమాట. అండ్ మనం కొంచెం ఇటు సైడ్ కేరళ సైడ్, తమిళనాడు సైడ్ ఎక్కడ చూసినా ఈ టైప్ ఆఫ్ బ్రిడ్జెస్ చాలా ఉన్నాయన్నమాట. అంటే ఈ ఆర్కిటెక్చర్‌తో. మరి ఇది అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు కట్టిందా? లేకపోతే ఇప్పుడు మనవాళ్ళు కట్టిందా అనేది తెలియదు. బట్ ఆర్కిటెక్చర్ మాత్రం బావుంది. అండ్ చాలా క్యూట్ ఉన్నాయి బ్రిడ్జెస్.